హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఈసారి పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుండి కాకుండా కాకినాడ నుంచి పోటీ చేయబోతున్న వార్త ఒకటి వైరల్ అవుతుంది. మరి కాకినాడ నియోజకవర్గాన్ని ఆయన ఎందుకు చూజ్ చేసుకున్నట్టు, మరి గతంలో చూసుకుంటే ద్వారంపూడి గారు కాకినాడలో దమ్ముంటే పోటీ చేయని చెప్పేసి పవన్ కళ్యాణ్ మీద ఛాలెంజ్ కూడా విసిరారు. మరి ఇప్పుడు దానికి రీజన్ గా మరి ఈయన ఇక్కడ పోటీ చేస్తున్నారు. మరి ఇక్కడ బలం ఎంత, ఈ నిర్ణయం మరి ఆయన వర్కౌట్ అవుతుందా లేదా, ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, కాకినాడ నుంచి పోటీ చేయాలన్న నిర్ణయం మరి ఎంతవరకు కరెక్ట్ అంటారు పవన్ కళ్యాణ్ గారికి? అంటే కాకినాడ మొదటి నుంచి కూడా జనసేనకే కేటాయించబడింది. జనసేన రిక్వెస్ట్ చేయబోతుంది. ఈవెన్ చంద్రబాబు గారితో టీడీపీతో అలయన్స్ అయినప్పుడు కూడా కాకినాడ మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అది ఖచ్చితంగా జనసేనకి ఇవ్వాలని అడుగుదామన్నట్టు కూడా చాలా వార్తలు వచ్చేప్పటి. సో కాకినాడ ఒక ప్రత్యేక స్థానము జనసేన వరకు. అయితే ఇక్కడ భీమవరం కానీ గాజువాకలో కానీ రెండు దగ్గరలో ఓడిపోయిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గతంలో ఈసారి భీమవరం ఖచ్చితంగా పోటీ చేస్తారు. భీమవరం కూడా ఈసారి ఫేవర్ గా ఉంది. ఓవరాల్ గా ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కాబట్టి గెలిచేస్తారు అనుకుంటున్నారు. అయితే ఇదే కాకినాడని వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య నాగబాబు గారికి ఇచ్చే అవకాశం ఉంది అన్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే గతంలో ద్వారంపూడి గారు ఛాలెంజ్ చేశారు, తొడచరిచారు, సంథింగ్ జరిగింది. అంటే ఆ ఆవేశం వేరు. వైసీపీ గురించి చాలా మంది చెప్పాను కదా, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఒక మాక్సిమం 10 మంది, ఒక 4, 6, 5 మంత్రులు, మిగతా వాడిని కొంతమంది ఫెమిలియర్ ఎమ్మెల్యేస్ మాత్రమే ఈ విధంగా ప్రతిపక్షాల మీద దుయ్యబట్టడం కానీ చెలరేగిపోయి మాట్లాడడం కానీ జరిగాయి. మనం చాలా సందర్భాల్లో చూసాం. యూట్యూబ్లో అయితే పిచ్చగా ట్రోల్స్ ఆ వీడియోస్ చూడడం జరిగింది. సో అలాగా ఛాలెంజ్ చేశారు కాబట్టి అక్కడ పోటీ చేస్తాను అనుకోవడం కూడా కాదు. అట్లా ఛాలెంజ్ చేస్తే రెచ్చిపోయే మనిషి అయితే కాదు పవన్ కళ్యాణ్. ఎందుకంటే రోజా గారు లాంటి కొంతమంది ప్రముఖులు మాట్లాడినప్పుడు కూడా మీరు కూడా నన్ను విమర్శించే వాళ్ళేనా అన్నట్టుగా అని లైట్ తీసుకున్నాడే తప్ప ఆ తర్వాత ఈయన ఘాటు వ్యాఖ్యలు చేశారు వాళ్ళు ముందు వాళ్ళు చేశాక కదా. అలాంటప్పుడు ద్వారంపూడి గారిని కూడా పెద్దగా పట్టించుకుంటారని నేను అనుకోవట్లేదు పవన్ కళ్యాణ్ గారు. నెక్స్ట్, జనసేన టీడీపీ అలయన్స్ అయింది కాబట్టి పొత్తుల విషయంలో ఏ స్థానం ఎవరికి, ఏ పర్టికులర్ నియోజకవర్గం ఎవరికి అని కూడా ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చి ఉంటారు కదా. కొలిక్కి వచ్చారు, బట్ లిస్ట్ అయితే బయటికి డిక్లేర్ చేయలేదు. కొలిక్కి వచ్చారు కాబట్టి ఆ పర్టికులర్ స్థానం వాళ్ళకే ఉన్నప్పుడు అధినేతగా ఖచ్చితంగా ఈసారి గెలవగల స్థానం చూసుకోవాలి, ఆ ప్రాధాన్యత ఉన్న స్థానం కూడా చూసుకోవాలి. కాబట్టి మేబీ ఆయన అక్కడ దాని ప్రాధాన్యత ఇచ్చిండొచ్చు. ఈ వ్యాఖ్యలు అనే కాకుండా జనసేన టీడీపీ అలయన్స్ లో వీళ్ళకి కేటాయించిన స్థానాలు ఏవైతే 30-28 స్థానాలు ఉన్నాయో వాటిని పర్టికులర్ గా చూస్ చేసుకోవాలి. అలా అయిండొచ్చు. అంతేగాని ద్వారంపూడి గారు చేసిన వ్యాఖ్యలకి ధీటుగా ఖచ్చితంగా ఈసారి ఛాలెంజ్ లో గెలుస్తాను అనే మనస్తత్వం అయితే కాదు పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసినంత వరకు. బట్ మేబీ రెండు అలయన్స్ లో కేటాయించబడిన స్థానం కాబట్టి అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉండొచ్చు. బట్ దాన్ని సోషల్ మీడియాలో కానీ మీడియా మిత్రులు కానీ దాన్ని ఎలాగైనా వక్రీకరించి రాయొచ్చు. ఎందుకంటే ఇవాళ రేపు మీడియా కూడా పర్టికులర్ గా కొన్ని పార్టీలకి ఫేవర్ గా పనిచేసే ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఎవరు వెర్షన్ వాళ్ళది, ఎవరు రాతలు వాళ్ళవి. అలా అయ్యిండొచ్చని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, లాస్ట్ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారు 2 స్థానాల నుంచి పోటీ చేశారు. 2 స్థానాల నుంచి కూడా ఓడిపోవడం జరిగింది. మరి ఇప్పుడు కూడా కాకినాడ అండ్ భీమవరం 2 స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం ఉందా? అంటే టీడీపీ జనసేన పొత్తుంది కాబట్టి పాసిబుల్ అవుతుందా సార్? లేదండి, అదే అండి నేను ఇంతకుముందు కూడా అదే చెప్పాను. టీడీపీ జనసేన సమన్వయ కమిటీలు ఏదైతే డిసైడ్ అయ్యాయో గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి మాట్లాడుకుని కార్యకర్తల అభిప్రాయం సేకరించి పార్టీ క్యాడర్ ఏ విధంగా ఆలోచిస్తుంది, ఎంతవరకు అయితే న్యాయము, అలయన్స్ లో చాలా సీట్లు కోల్పోయినప్పుడు అందరికీ ఇచ్చే అవకాశం ఉండదు. దట్టు చాలా మంది జనసేన తరపు నుంచి కానీ టీడీపీ 10 ఏళ్ల నుంచి, టీడీపీ అంటే 5 ఏళ్ల నుంచి గవర్నమెంట్ లేదు, జనసేన ముందు 10 ఏళ్ల నుంచి కూడా లేదు. కాబట్టి పార్టీ జెండాను పట్టుకొని భుజాల మీద మోసుకుని వెళ్ళి చాలా మంది కూడా ఎక్స్పెక్టేషన్ ఉంటారు కదా, అరే ఈసారి మన జనసేన తరపున మనకు సీట్ వస్తుందని. అలాంటి డిసప్పాయింట్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి 2 స్థానాల్లో పోటీ చేయరని అనుకుంటున్నాను. ఒక స్థానమే మాక్సిమం పోటీ చేసే అవకాశం ఉంది. కానీ అధినేత కాబట్టి మేబీ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ అక్కడ ఆ పర్టికులర్ గా అభ్యర్థికి ఎవరికో బొచ్చగించి నేను రెండిట్లోనూ కూడా గెలిచినట్టయితే అప్పుడు మళ్ళీ బై ఎలక్షన్ అవుతుంది కదా. 2 స్థానాల్లో గెలిచినప్పుడు ఆ బై ఎలక్షన్ స్థానం ఖచ్చితంగా మీకే ఇస్తానని ఎవరికైనా ఆ పర్టికులర్ అభ్యర్థి, ఆ నియోజకవర్గం సంబంధించిన అభ్యర్థిని వాడికి బొచ్చగించి 2 దగ్గర పోటీ చేయొచ్చు. బట్ మాక్సిమం ఒకదానికే చేస్తారని నేను అనుకుంటున్నాను ఈసారి. లేదు అధినేతగా కాబట్టి ఒక ప్రెస్టేజ్ గా అనుకోవచ్చు, లేదా అక్కడ
అటువైపు వైసీపీ నుంచి బలమైన వ్యక్తి ఉన్నప్పుడు, మంచి పర్సన్ ఉన్నప్పుడు ధీటుగా ఎదుర్కోవడానికి కూడా ఆ స్థానంలో పోటీ చేయొచ్చు. మొన్న రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో పోటీ చేసినట్టుగా. అంతే కదా, రేవంత్ రెడ్డి గారు కేవలం కేసీఆర్ గారి కోసమే నేను ఖచ్చితంగా పోటీ చేస్తానన్నట్టుగా పోటీ చేశారు. అఫ్ కోర్స్ ఓడిపోయారు, అది వేరే విషయం. బట్ ఆ ఓట్లు అయితే చీల్చగలిగారుగా. చేసినప్పుడు ఓవరాల్ గా బీజేపీ లబ్ధి చెందింది కదా అక్కడ. బీఆర్ఎస్ కి రాలేదు, కాంగ్రెస్ కి రాలేదు, బీజేపీ లబ్ధి చెందింది. సో అలాగా ఒక ఇండిపెండెంట్ ఎవరినో గెలిపించవచ్చు కదా అప్పుడు. సో అలా కూడా అయ్యుండొచ్చు. కాబట్టి మాక్సిమం ఒక స్థానానికి ప్రిఫర్ చేస్తారు. లేదు అధినేతగా ఒక ప్రెస్టేజ్ గా తీసుకుంటే మాత్రం 2 స్థానాలకు వెళ్ళొచ్చు. బట్ ఇప్పుడు ఒప్పందాలు, బొజ్జగింపులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం హెడేక్ తో కూడుకున్న పనే. బట్ ఈసారి 24 ఎలక్షన్స్ మాత్రం నిజంగా కురుక్షేత్రాన్ని తలపిస్తుందేమో అనిపిస్తుంది. మీరు అడుగుతున్న క్వశ్చన్స్ కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు చూస్తే వైసీపీ కూడా చాలా గట్టిగా ప్రయత్నిస్తుంది. ఎందుకంటే వాళ్ళు రాదని తెలిసిపోయింది, రాదని అర్థమైంది వాళ్ళకి. కాబట్టి దేనికైనా వాళ్ళు సిద్ధపడతారని నేను అనుకుంటున్నాను. సో ఈసారి ఖచ్చితంగా కురుక్షేత్రం తలపించేలా ఉండబోతుందని నా అభిప్రాయం. ఓకే సార్, కాకినాడ నుంచి నాగబాబు గారిని పోటీ చేయించబోతున్నారని చెప్పేసి మీరు ఇంతకు ముందు అన్నారు. సో గతంలో వార్తలు కూడా వచ్చాయి, నాగబాబు గారు ఈసారి ఎలక్షన్స్ లో పోటీ చేయడం లేదు, ఆయన ఇన్యాక్టివ్ గా ఉన్నారు చాలా కాలం నుంచి కూడా పొలిటికల్ గా. మరి ఇప్పుడు ఆయన పోటీ చేయడం లేదు కాబట్టి ఆ ప్లేస్ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు అని అనుకోవచ్చు. మరి అంతే కదండి, ఇప్పుడు నాగబాబు గారికి ప్రాధాన్యత ఇస్తారు. బట్ నాగబాబు గారు మీరు అన్నట్టు పూర్తి స్థాయిలో యాక్టివ్ గా అయితే లేరు, నేను అది అంగీకరిస్తున్నా. ఎందుకంటే ఇంతకు ముందు చాలా యాక్టివ్ గా ఉండేవారు. మనకి రీసెంట్ గా ఎందుకు ఆయన మేక్ ఓవర్ కూడా మారింది. కొన్ని సభలకే హాజరవుతున్నారు. బట్ నాదెండ్ల గారు ఎక్కువ కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ తో పాటు. నాగదెండ్ల గారు ఉన్నారు. నాగబాబు గారు కొంచెం అరుదుగా కనిపిస్తున్నారు. కొన్ని ప్రతిపక్షాలు కానీ అదే ప్రభుత్వం పక్షం వాళ్ళు కానీ చేసే ఘాటు వ్యాఖ్యలకు మాత్రమే స్పందించేలాగా అప్పుడప్పుడు కనిపిస్తున్నారు తప్ప మీరు అన్నట్టు రెగ్యులర్ యాక్టివ్ పార్టిసిపెంట్ అయితే కాదు. మేబీ ఈ రీజన్స్ ఏవయ్యో మనకు తెలియదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ముక్కుసూటి మనిషి, ఎవరికైనా నెక్కచ్చిగా చెప్పే మనిషి అని మనం చాలా సందర్భాలు విన్నాం. అది చిరంజీవి గారైనా నాగబాబు గారైనా ఒకేలాగా ఆయన అనుకుని చేసుకెళ్లిపోతారనే తత్వం ఉన్న పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి మేబీ అక్కడ కాకినాడలో నాగబాబు గారు వేరే అనారోగ్య కారణాలు కానీ ఇంకే కారణాల ద్వారా కానీ వేరే స్థానం కేటాయించి ఇది పవన్ కళ్యాణ్ తీసుకోవచ్చు. లేదా నాగబాబు గారు ఎందుకులే మనకు రాజకీయాలు యాక్టివ్ పార్టిసిపెంట్ గారు లేకుండా పరోక్షంగా తమ్ముడికి మద్దతు ఇస్తే చాలు అనుకుని ఆయన డ్రాప్ అయ్యారు, తెలియదు కదా మనకి ఇంకా. బట్ అంతర్గత వివరాలు మనకు తెలియదు కాబట్టి దేన్ని మనం పూర్తిగా నిర్ధారించలేం. మనకి ఇంకో సంక్రాంతి తర్వాత క్లారిటీ వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఆ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఎలాగూ ఫిబ్రవరిలో డేట్ అనౌన్స్ చేస్తారు, ఫిబ్రవరి ఎండింగ్ కల్లా. ఆ తర్వాత 1 month ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి ఈలో ఒక సంక్రాంతి తర్వాత క్లారిటీ వస్తుంది మనకి. ఓకే సార్, మీ ఒపీనియన్ లో భీమవరం బెటర్ అంటారా పవన్ కళ్యాణ్ గారికి, లేకుంటే కాకినాడ బెటర్ అంటారా? మీ ఒపీనియన్. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేసినా గెలుస్తారని అనుకుంటున్నాను. ఇంకే వారు 1 side ఈసారి. అంటే అలా ఉన్నాయి పరిస్థితులు. అంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వ్యూహం సినిమానే. వ్యూహం సినిమాలో క్లియర్ గా ఉంది కదా, పథకాల మీదే పెడితే మరి అభివృద్ధి మాట ఏమిటని ఆవిడ అడుగుతుంది. ఆ పాత్ర ఎవరైతే చేశారో అతను సైలెంట్ గా ఉంటాడు. అది ట్రైలర్ లో కూడా మనం చూసాం. అంటే క్లియర్ గా వాళ్ళ అభివృద్ధి అనేది చెయ్యలేదు అని వాళ్ళే ఒప్పుకుంటున్నట్టు కదా. సో ఈసారి అభివృద్ధి అనే కాన్సెప్ట్ తో జనాల్లో ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. ఆల్రెడీ ముందంతా తండ్రి లేనోడు పెట్టని తప్పెవరు చేయలేదు అన్నట్టుగా వెళ్ళారు. సరే 2019లో ఏదో అయ్యింది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు మొన్న 3 రాష్ట్రాలు అభివృద్ధి చేసినట్టే చేస్తామని జనాల్లోకి వెళ్ళే ఆలోచనలు ఉన్నారు. ఊరికే మభ్య పెట్టడానికి ఏదో ప్లాన్ చేశారన్నట్టుగా ఉంది. కాబట్టి చాలా మంది వెక్స్ అయిపోయారు బాగా. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ ప్రభుత్వ ఉద్యోగి కానీ, కాంట్రాక్టర్ కానీ, కూలీలు కానీ, ప్రైవేట్ ఎవరో ఒకడు ఎవరి స్థాయి తగ్గట్టు వాళ్ళు బతకగలిగేలాగా ఉంటేనే ప్రభుత్వాన్ని యాక్సెప్ట్ చేస్తారు. లేకపోతే ఏ ప్రభుత్వం కూడా ఉండదు, ఎస్పెషల్లీ ఎంప్లాయీస్ విషయంలో. కాబట్టి ఎక్కడ గెలిచినా కూడా ఎక్కడ పోటీ చేసినా కూడా గెలుస్తారు ఈసారి పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.